హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము రీసెంట్గా అందరం కలిసి హన్మకొండ వెళ్ళాం అన్నట్టు మా అత్త వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి మా అత్త వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. హుజురాబాద్ దగ్గర ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళ తోటకు వచ్చినాము. ఇది కుక్కుడుకాయల చెట్టు. మనం షాంపూస్ కాకుండా కుక్కుడుకాయలు రాసుకుంటాం కదా, కుక్కుడుకాయల చెట్టు అన్నట్టు ఇది. అక్కలు ట్రాక్టర్ నడుపుతున్నారా? నీ ఫోన్ నాకు మర్చిపోక అక్కడే పెడతాను. మామిడికాయలు ఇక ఒగ్గాయ చెట్టు, ఇక ఒగ్గాయలు, ఈ ఒగ్గాయ పప్పు వేస్తారు తెలుసా మీకు? అని పెట్టు. ఒగ్గాయ చెట్ట కలర్ కలర్గా ఉంది, పింక్ కలర్. అక్కడ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇదే చెట్టు, సేమ్ ఇవే అన్ని. ఓకే, తెంపచ్చు ఒకటి. తెంపు, తెంపచ్చాడు, తెంపచ్చాడు. బాగుంటుందా పప్పు? సూపర్ ఉంటుంది. రా రాక్కయ్య, తినచ్చా మమ్మీ డైరెక్ట్? తిన్నా నేను అట్లనే కడుగు. అండ్ ఇక్కడ మా నాన్న చూపిస్తుందాగో టేకు చెట్టు అని చెప్పేసి, టేకు చెట్టు ఇంకా అల్లనేరు చెట్లు కూడా ఉన్నాయి. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. మేము ఇంకా తోటకెళ్ళి తోట నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి చాయ్ టైం అయిపోయింది. చాయ్ తాగుతున్నాం అందరం కూర్చొని. అండ్ ఇక్కడ మా కోసమే గోరింటాకు తెంపుతున్నారు, మేమే చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి. ఇంకా ఇప్పుడేమో ఇక మా అమ్మమ్మ మొత్తం గార్డెనింగ్ చూపిద్దాం. అసలు చెట్లు అంటే పిచ్చి ఆబ్వియస్లీ. ఇంకా చెట్లతో అసలు దేన్ని వదలలేదు. అన్నిట్లో మట్టి నింపేసి ఏదో ఒక చెట్టు పెట్టేసింది. ఆకుకూర చెట్లు, పూల చెట్లు, ఇంకా పసుపు చెట్టు కూడా పెట్టేసింది. ఇంకా తామర పూల చెట్లు కూడా పెట్టింది.
సబ్జా గింజలు ఎట్లా వస్తాయి మమ్మీ? ఇగో చూపిస్తా పట్టు. గిన్నెలో ఒక్క నిమిషం ఆగు. ముళ్ళ చెట్టు గుచ్చుకుంటుంది మళ్ళీ. ఓకే ఓకే కూల్ కూల్. ఇగో 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 సబ్జా గింజలు ఇగో. సో అవి సబ్జా గింజల చెట్టు అన్నట్టు ఇది. మనం ఆ విత్తులు తీసి ఇట్లా ఇట్లా అంటే సబ్జా గింజలు వెళ్తాయి అందులో నుంచి. కానీ ఆ చెట్టు మాత్రం ఆకులు మాత్రం సూపర్ స్మెల్ వస్తుండే. ఇగో డ్రమ్ము డ్రమ్ములు ఏవి కూలర్ కిందది. మంచినీళ్ళు కాగబెట్టుకునేది అక్కడ ఇంపాటి ఎక్కడ మనం అక్కడ దాని ఉన్న పక్కన మంచినీళ్ళు కాగబెట్టు. అది వాడికి చెట్టోడికిస్తే 10 రూపాయలు ఇస్తాడు. మిక్సీ జార్ ఖరాబ్ అయిన మిక్సీ జార్ లో మొక్కలేసి పెట్టిండ్రు మీరు చూసారా? అదే అక్కడ మా అమ్మమ్మ అంటుండే అన్నట్టు చెత్తవాడికి ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు. అదే మనం అందులో మట్టి పోసి చెట్లు పెడితే మనకే ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి సో దేన్ని వదలకుండా అన్నిట్లో మట్టి నింపేసి చెట్లు పెట్టేసింది. సో అది అలా రాగా అయిపోయింది వీడియో. మీకు గిట్ట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.